అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ప్రణవ ప్రాణాయామ సాధన. ప్రణవ ప్రాణాయామ సాధనకు అందరికీ స్వాగతం. సుఖంగా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్. మీకు ఎలా బాగుంటే అలా. నడుం స్ట్రైట్ గా ఉంచుకుని, కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందా రిలాక్స్ యువర్ బాడీ. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. ఆ ఆ ఆ శ్వాసనే గమనిస్తుంది. ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తుంది. మనం ప్రాణాయామాన్ని ప్రాణావ ప్రాణాయామ సాధన. సో దీంట్లో మనం గాలి పీల్చుకుని రెండు ముక్కులతోటి ఆ 30-40 రేషియోలో మెల్లగా 10 రౌండ్స్ ప్లీజ్. 30, 30, 40 పీల్చుకోవడం రెండు ముక్కులతోటి 30, 30, 40 రేషియోతోటి 10 రౌండ్స్. టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. అకార ఉకార మకారాలతో అకారం 30 ఉకారం 40 మకారం
10 రౌండ్స్ తర్వాత రిలాక్స్ అయ్యి, రైట్, ఏ ముక్కు బాగా మీకు ఫ్రీగా ఉంది? ఆ ముక్కుతోటి పీల్చి అకారో ఉకారమకార. ఒక ముక్కే ఫ్రీగా ఉంటుంది. మీకు రోజు చెప్పాల్సిన పని లేదు. ఒక ముక్కే అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక టైంలో ఒక ముక్కు మాత్రమే కొద్దిగా ఎక్కువ ఓపెన్‌గా ఉంటుంది. రెండోది తక్కువ ఓపెన్‌గా ఉంటుంది. ఇది కాలాన్ని బట్టి మారిపోతా ఉంటుంది. అంటే మినిమమ్ 45 మినిట్స్, మాక్సిమం 3 అవర్స్ గ్యాప్‌లో ఈ ముక్కు, ఆ ముక్కు షిఫ్ట్ అవుతా ఉంటుంది. సో, ప్రస్తుతానికి ఏ ముక్కుతో మనం చేస్తున్నామో, ఏ ముక్కు బాగుందో ఆ ముక్కుతో చేయండి. లేదు అంటే ఇక్కడ మనం థెరపటిక్‌గా కూడా వాడొచ్చు. మేబీ రేపు చెప్దాం అనుకున్నాను కానీ ఇవాళ చెప్పేస్తా. మీకు అవసరం ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. సో, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఆస్తమా ఉంది. అప్పుడు మీరు కుడి ముక్కుతోటే చేయండి. అసలు ఎడమ ముక్కు ఎప్పుడు చేయొద్దు. బరువు తగ్గుదాం అనుకుంటున్నారు కుడి ముక్కునే వాడండి. ఈవెన్ దో ఇట్స్ లెఫ్ట్ ఈజ్ సో క్లియర్. డయాబెటిస్ ఉంది. కుడి ముక్కునే వాడండి. డైజెస్టివ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుడి ముక్కే వాడండి. సో, ఈ రకంగా ఒక థెరపటిక్ వేలో వాడినప్పుడు ఎలా వాడుకో. అలా కాకుండా నాకు యాంక్సైటీ ఉంది, మైగ్రేన్ ఉంది. యెస్. ఎడమ ముక్కు మాత్రం వాడండి. ఎప్పుడు ఎడమ ముక్కే వాడండి. ఈవెన్ దో రైట్ ఈస్ క్లియర్. లెఫ్ట్ క్లియర్‌గా లేకపోయినా కూడా లెఫ్ట్‌నే వాడుకోవాలి. నా నిద్ర సరిగ్గా పట్టట్లేదు. లెఫ్ట్‌తో వాడు. టెన్షన్ ఎక్కువగా ఉంది, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, కోపం ఎక్కువగా ఉంది, బీపీ ఎక్కువగా ఉంది. యెస్, లెఫ్టే వాడండి. సో, ఈ రకంగా కొన్ని కొన్ని వ్యాధులకి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి మనం కుడి ముక్కు, ఎడమ ముక్కుని ఎలా వాడుకోవాలనేది ఉంటుంది. కానీ మనం ప్రాక్టీస్ అంటే సంథింగ్ లైక్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్. ఇది పెద్ద మనం కఠోరమైనటువంటి సాధన చేయట్లేదు కాబట్టి నేనేం చెప్తానంటే లెఫ్ట్‌కి, రైట్‌కి డిఫరెన్సెస్ చెప్తూ మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. కానీ నాకు స్పెసిఫిక్‌గా ఇదిగో ఈ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే మాత్రం ఈ రైట్‌ని, లెఫ్ట్‌ని కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నాసల్ సైకిల్ మీరు నేను చెప్పిన విధంగా కుడి ముక్కుని ఇక్కడ, ఎడమ ముక్కుని అక్కడ ఆయా దాని స్వభావాన్ని బట్టి, ఆయా పరిస్థితిని బట్టి, ఆయా వ్యాధుల యొక్క లక్షణాలను బట్టి, మీకు కావాల్సినటువంటి ఉపయోగాన్ని బట్టి కూడా రైటు, లెఫ్ట్ మనం మార్చుకోవాలి. మార్చుకోవచ్చుగా, మార్చుకోవాలి. డౌట్స్ ఉంటే సాయంకాలం. డౌట్స్ సాయంకాలం మాట్లాడుకుంటాం. మార్నింగ్, మధ్యాహ్నం డౌట్స్ మాట్లాడుకుందాం. రైట్? గుడ్. గెట్ ఇట్. కానీ ప్రస్తుతం మీకు ఏ ముక్కు బాగుందో ఆ ముక్కుతోటే పీలుస్తున్నారు మీరు. ఇందాక చెప్పింది కాసేపు ఆపి చెప్పు. ప్రాక్టీస్ మాత్రం 2 ముక్కులో ఒక ముక్కే. అది కూడా బాగా ఓపెన్‌గా ఉన్న ముక్కు మాత్రమే వాడండి. వితౌట్ గ్యాప్స్. గ్యాప్ ఇవ్వద్దు. కంటిన్యూయస్‌గా చేసేసేయండి.
రౌండ్స్ ప్లీజ్. 10 రౌండ్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అంతఃకుంభకానికి వెళ్తాం. సో అంతఃకుంభకంలో మీకు వాడు ఒక చిన్న టిప్ చెప్తాను. సో అంతఃకుంభకం చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అండి. అంతఃకుంభకం చేసినప్పుడు మనం ఏం చేస్తాం, రొటీన్ అంటే ఏ ముక్కు ఫ్రీగా ఉంటే ఆ ముక్కు పీల్చుతున్నాం. ఓకే రైట్. పీల్చిన తర్వాత 2 ముక్కులు మూసేసి తల కింద కొంచుతున్నాం. తల కింద కొంచిన తర్వాత తల పైకి లేపి 30-40 రేషిలో అంటాం. తర్వాత ఏం చేస్తున్నాం అంటే గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎడముక్తులో కుడి ముక్తులో పీలుస్తున్నాం కదా, అలా కాకుండా గ్యాప్ లేకుండా చేయడానికి ట్రై చేయాలి. అంటే జాగ్రత్తగా వినండి. లెఫ్ట్ తోటి పీల్చాం, రైట్ తోటి పీల్చాం. పీల్చిన తర్వాత హోల్డ్ చేస్తాం 10 మేబీ 20 కౌంట్స్. తర్వాత ఆకార ఉకారం ఆకారాన్ని ఉచ్చరించాం. ఉచ్చరించిన తర్వాత మళ్ళీ వెంటనే కుడి ముక్కు మూసేసు ఎడమ ముక్కు మూసేసు వెయిట్ చేయండి. అంటే వెయిట్ చేస్తే మీకు అంటే వెయిట్ ఇన్ ది సెన్స్ యాక్చువల్గా గాలి తనంతట దాని లోపలికి వెళ్ళిపోతుంది. అలా అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే ఓకే. లేదంటే మెల్లగా చిరు ప్రయత్నంతో మీరు గాలి పీల్చుకుని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఉదాహరణకి లెఫ్ట్ తోటి రైట్ తోటి పీల్చి ఊమా అనేది వెంటనే అనేస్తున్నాను కదా, వెంటనే అనకండి. ఈసారి కొద్దిగా గ్యాప్ తీసుకోండి. అంటే గ్యాప్ మెయింటైన్ చేయండి. ఒక రౌండ్ నేను చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే. లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ ఫ్రీగా ఉన్నా, లెఫ్ట్ పీల్చాను. పీల్చిన తర్వాత వెంటనే లేదంటే అంతొక్క ముఖం చేయకుండా కాసేపు వెయిట్ చేయండి. సో కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ అకారు ఉకారు మకారు అయిన తర్వాత కూడా వెంటనే గాలి పీల్చుకుని కొద్దిసేపు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ గ్యాప్ వచ్చినప్పుడు సో యూ కెన్ ఫీల్ ఆ గ్యాప్ లో మీకు ఒక విచిత్రమైన అనుభూతి వస్తుంది. అదొకటే కాదు, ఆ నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది మీకు. అంటే కంగారు వితౌట్ ఎనీ గ్యాప్ టప్ 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 చేసేసుకోవడం కంటే కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ చిన్న చిరు విరామం, చిరు విరామాన్ని ప్రతి దానికి చిరు విరామాన్ని ఇవ్వండి. ఆ చిరు విరామంలో మీకు వచ్చేటటువంటి ఫీల్ ని అనుభూతి చెందండి. ట్రై చేసి చూడండి ఒకసారి.
లెఫ్ట్ తోటో రైట్ తోటో పీల్చి వెంటనే మూసేకండి. జస్ట్ వెయిట్. చిరుము విరామం. తర్వాత హోల్డ్. హోల్డ్ చేసిన వెంటనే అంకెల్ లేకపోతే మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ ఆ అనుభూతిని అనుభూతి చెందండి. తర్వాత మెల్లగా అంకెల్ లెక్క పెట్టుకోండి. అంకెల్ లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ తలపైకి లేపి వెంటనే చెప్పేది మళ్ళీ గ్యాప్ చిరు విరామం. అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. లెట్ ది సిస్టమ్ అడ్జస్ట్. ఆ అయిపోయింది. మళ్ళీ చిరు విరామం. ఆ తర్వాత మెల్లగా పేల్చండి. ఓకే. ఈ ఇందాక నేను చెప్పిన ఇదిని ఇందాక నేను చెప్పింది వెంటనే మీరు లెఫ్ట్ తోటి పేల్చడానికి ట్రై చేయండి. 2 ముక్కులతో కాకుండా లెఫ్ట్ తోటి పీల్చేసి రెడీ అయిపోయింది. ఇక్కడ 2 ముక్కులకి గ్యాప్ ఇవ్వదు. కానీ చిరు విరామం ఇవ్వాలి. కానీ 2 ముక్కులతో పీల్చుకోవడం విరామం కాకుండా కాసేపు ఆగి వెంటనే ఆ పీల్చడం కూడా లెఫ్ట్ తోటి వెళ్ళిపోయేలా చూసుకోండి. రైట్. 10 రౌండ్స్. అర్థం కాదు సాయంకాలం చెప్తాను. అర్థమైందని అనుకుంటున్నాను. నేను అడిగేది ఏమిటి ప్రతి స్టెప్ కి చిరు విరామం. ఆ గ్యాప్ లో మీరు వచ్చినటువంటి ఆ ఫీల్ అనుభవాన్ని అనుభూతి చెందండి. అనుభూతి చెందడమే కాదు దాంట్లో వచ్చే ఆనందాన్ని ఆస్వాదించు. ఇది ఆ ఆ ఆ మధ్యలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇవ్వండి. నార్మల్ బ్రీతింగ్ వచ్చేసి కొంచెం వెయిట్ చేయండి. ఏం పర్వాలేదు. ఆ ఆ
దిస్ ఇస్ అంత కుంభక. నౌ బాహ్య కుంభకానికి రైట్. గుడ్. సార్ బాహ్య కుంభకం కూడా ఇదే టిప్స్ పాటించండి. ఏ ముక్కు ఫ్రీగా ఉందో ఆ ముక్కుతోటి పీల్చండి. ఓకే, పీల్చి చిరు విరామం ఆ 30, 40 తర్వాత ఓకే, ఇది బాహ్య కుంభకం. సో ఈ బాహ్య కుంభకం మళ్ళీ ఇప్పుడు టిప్ ఏంటంటే ఇందాక చెప్పిన టిప్ ని మళ్ళీ దీంట్లో కూడా పాటించండి. మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినడం చేయండి. లెఫ్ట్ తో పీల్చామా, చిరు విరామాలు, చిరు విరామాలు ఆ ఆ ఊమా 30, 40 పక్కన పెట్టేసాం. ఓకే, లెఫ్ట్ తో పీల్చాం ఆ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు తల కిందకి వచ్చారు, 20 కౌంట్స్ ఉంచారు. ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి, ఉంచిన తర్వాత తల పైకి లేపినప్పుడు మీరు కుడి ముక్కును ఎడ ముక్కును మూసేసుకుని ఉంచాడు. అంటే ఇంత ముందు ఏ ముక్కు అయితే గాలి పీల్చుకున్నారో ఆ ముక్కుతోటే మళ్ళీ నెక్స్ట్ బ్రీద్ ఇన్ ఉండాలి. రైట్. ఎస్, 10 రౌండ్స్. బా కుంభక కంటిన్యూస్ గా చేస్తున్నా. మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే 2 ముక్కులతో పెంచండి. మరి ఎక్కువగా ఆయాసం వచ్చేస్తుందంటే ఎక్కువ గ్యాప్ తీసుకోండి. లేకపోతే ఈ బాహ్య కుంభకం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్, ఇంతకు ముందు దేనితో ఇన్నో దాంతో ఇన్ చేయండి. మధ్య మధ్యలో మరీ ఉక్కిరి బిక్కిరిగా ఉండి సఫోకేటింగ్ గా ఉంటే మాత్రం పెద్ద గ్యాప్ తీసుకోండి. నార్మల్ బ్రీదింగ్ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడుతూ మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. దిస్ ఇస్ బాహ్య కుంభక 10 రౌండ్స్ అంట. 10 రౌండ్స్.
గ్యాస్ వచ్చింది 860 రూపీస్ అండి చేస్తారా చేస్తారా 10 రౌండ్స్ బాహ్య కుంభక అయిపోయిన తర్వాత రిలాక్స్. డౌట్స్ ఉంటే సాయంకాలం మీరు రెడీగా రాసి పెట్టుకుని రెడీగా ఉండండి. అప్పటికప్పుడు కాకుండా జెన్యున్ డౌట్స్ ని, ప్రాక్టికల్ డిఫికల్టీస్ ని, టిప్స్ ని, మీకు వచ్చినటువంటి డౌట్సే కాకుండా మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్ బెనిఫిట్స్ ఇవన్నీ మాట్లాడండి. ఎందుకంటే రేపటితో మనకి క్లాసులు ఎండ్ అయిపోద్ది. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మనం డిఫరెంట్ ఫార్మాట్లో. సో లాస్ట్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే అంతఃకుంభక ఫాలోడ్ బై బాహ్య కుంభక, అంతఃకుంభక ఫాలోడ్ బై బాహ్య కుంభక. నిన్నటి వరకు మన బాహ్య కుంభక ఫాలోడ్ బై అంతఃకుంభక అది ఈజీగా ఉంటుందో తెలుసు, కానీ సాధనలో ఏంటంటే అన్ని కూడా డిఫికల్టీస్ అన్నింటి కూడా మనం మెల్లగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు కూడా ఈజీగా ఉండేది మనం నేర్చుకోకూడదు. కష్టమైనది నేర్చుకున్న తర్వాత ఈజీగా ఉండేది నేర్చుకుని రెండిట్లో మనకి ఏదో ఉపయోగపడుతుందో కష్టమైనా కూడా తర్వాత మనం పర్సనల్ గా సాధన చేసుకోం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ తోట రైట్ తోట మీ ఫేవరెట్ అంటే మీకు కంఫర్టబుల్ నాస్ట్రిల్ తో పీల్చి అంత కుంభక 10 30-40 రేష్ తోటి ఉచ్చారణ అయిపోయిన తర్వాత బాహ్య కుంభక. ఓకే, బాహ్య కుంభకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ముక్కు మీకు కంఫర్టబుల్ ఉందో ఆ ముక్కుతోటి పీల్చేసేయండి. అంటే వెంటనే చేయడానికి ట్రై చేయండి. అంటే కొద్ది బ్రేక్స్ తగ్గిస్తున్నాం. మొత్తం 10 రౌండ్స్ బ్రేక్స్ లేకుండా కాదు, కనీసం 2 రౌండ్లకు ఒకసారైనా బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇది లాస్ట్ ప్రాక్టీస్. 10 రౌండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. మీకు కంఫర్టబుల్ గా ఉన్న నాసులతో పీల్చండి. అంత కుంభక చేయండి 10 తర్వాత తలపైకి లేపి ఆ మా అయిపోయిన తర్వాత మళ్ళీ బాహ్య కుంభక చేయండి 10. ఆ తర్వాత తలపైకి లేపిన తర్వాత 2 ముక్కులతో కాకుండా ఇంత ముందు ఏ ముక్కుతో పీల్చారో అంటే కంఫర్టబుల్ నాస్ట్రిల్ తోటి మళ్ళీ పీల్చేసి సెకండ్ రౌండ్ కూడా చేసేసేయండి. 2 రౌండ్ల తర్వాత నార్మల్ బ్రీతింగ్ రండి. రైట్, 10 రౌండ్స్ టోటల్.
2 రౌండ్ ఒకసారి బ్రేక్ తీసుకుని ఆర్ చెప్పాను కదా, మీరు దాన్ని పెంచుకోవాలి. 2 రౌండ్లు బదులు 3 రౌండ్లు చేయగలమా? ఇదే ఇంప్రూవ్మెంట్ అంటే. కానీ 2 అంత కుంభకం ఉండాలి, బాహ్య కుంభకం ఉండాలి. ఈచ్ సమానంగా ఉంచుకోండి. 10 పెట్టుకోండి. ఆర్ కష్టంగా అది కష్టం కంటే 5 పెట్టు 5 పెట్టుకోండి. 5 అంత కుంభక, 5 బాహ్య కుంభక పెట్టుకోండి. మనం ఇది చెప్పారు కదా, ఏదో గొప్ప కోసం చేయట్లేదు. మన కంఫర్ట్ కోసం చేస్తున్నాం. మన కంఫర్ట్ ని కొద్దిగా స్ట్రెచ్ చేసుకుంటున్నాం. అంటే కంఫర్ట్ లేకుండా కూడా కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది. కొత్త కొత్తలో అన్నీ వచ్చేసాయి కదా మనకి. అన్నప్రాసన నాడు మనం ఆవకాయ పెట్టాం కాబట్టి మెల్లమెల్లగా 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 నేర్చుకోవాలి. అంత కుంభక ఫాలోడ్ బై బాహ్య కుంభక. వరుసగా 2 రౌండ్లు చేయండి. 3వ రౌండ్కు మాక్సిమం కుదిరితే 4వ రౌండ్కు బ్రేక్ తీసుకోండి. ఎక్స్టెండ్ చేసుకోండి. 10 రౌండ్స్ చేయండి. ఆ లాస్ట్ రౌండ్ చేసి రిలాక్స్ అవుతాం. లాస్ట్ రౌండ్ చేయండి. రిలాక్స్ అవ్వండి. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. శాంతి మంత్రం.
అందరూ ఒకేసారి. శాంతి శాంతి శాంతి. Now slowly open your eyes, please. మెల్లమెల్ల కళ్ళు తెరుద్దాం. ఇది ఈ పూటకి మళ్ళీ మనం ఈవినింగ్ కలుసుకుందాం. See you next time. Have a nice time. Thank you.